అందరికీ నమస్కారం. ఒక మాట ఒక కథ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురితమైన ఎర్రంశెట్టి మధు గారు రచించిన అమృత హృదయం. అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారం అయింది. మా 25 ఏళ్ల దాంపత్యం జీవితంలో నేనెప్పుడూ అంత అశాంతికి గురి కాలేదు. ముఖ్యంగా కమల విషయంలో. కావడానికి మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కుదవలేదు. కమల ముందు జాగ్రత్త కావచ్చు, ఆర్థిక శాస్త్రం చదివిన తన ప్రణాళికాబద్ధమైన నేర్పు కావచ్చు, బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపుకి కూడా రాలేదు. ఉన్నంతలోని మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబల్ కాట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితోనే సాధించింది. అందుకు నేను గర్వపడతాను. అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాలను తీసుకొని వస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందులో కమలది మొదటి మెట్టు. కాబట్టే ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి. మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం, అలాగే పరస్పరం గౌరవించుకోవడం. అందువల్లనే మాది అన్యోన్య దాంపత్యమైంది. అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు. అయినా కాపురం అన్నాక ఇలాంటి గిల్లి కజ్జాలు తప్పనిసరి. కాకపోతే ఒక వారం రోజుల నుంచి ఎలాంటి కారణం లేకుండానే కమల మౌనవ్రతం పట్టడమే నాకు అంతుపట్టకుండా ఉంది. గత 7 దినాలుగా జరుగుతున్న ఈ తతంగం అంతా నేను గమనిస్తూనే మిన్నకుండిపోయాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు, మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా తను ఎందుకు బాధపడిందో కూడా చెబుతుంది. అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను తన మనసులోని బాధ ఏమిటో చెప్తుందని. కానీ లాభం లేకపోయింది. అన్నం సరిగా తినదు, నాతో మాట్లాడదు. ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తి చేసి మా ఇంటి వరండా మెట్ల మీద కూర్చొని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పటికీ 1-2 సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదండి, నేను బాగానే ఉన్నాను అంది. పోనీ గట్టిగా నిలేద్దామా అంటే తను ఎక్కడ బాధపడిపోతుందోనని అడగడం మానేశాను. అసలు విషయం తెలిసాక నేనేదో వాగడం, దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రభస. అందుకే మిన్నకుండి వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే పదే వీక్షించడమే నాకు బోధపడలేదు. ఒక పొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది. అసలు రామనాథం గారిది ఈ ఊరు కాదు, చిన్న గజం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట. అందుకే ఆయన గురించిన వివరాలేవీ పెద్దగా తెలియవు. ఆయన వయసు 50-60 మధ్యలో ఉంటుంది. భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక 5 అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి తెలియదు. కనీసం చుట్టపు చూపుగానైనా ఆ ఇంటికి ఎవరు వచ్చినట్లు నేను చూడలేదు. ఈ మధ్యన మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను, కానీ నా చూపునైతే పడలేదు. కమల చపలత్వానికి నేను వక్రభాష్యం వెతక్కపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ముందు చెప్పినట్టు తనని అడగాలనంటే నాకు ధైర్యం చాలేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తర్వాత తన పక్కన కూర్చొని కమలా ఇలా చూడు అన్నాను. ఏమిటండి? చూసింది. ఈ మధ్యన నువ్వు అదోలా ఉండడానికి కారణమేమిటి? నాకు కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్యనా అది? తను నవ్వేసి అయ్యో నాకు సమస్యలేముంటాయండి, పైగా మీ దగ్గర దాచే అంత పెద్దవేముంటాయి అంది. తనకి నా మీదున్న నమ్మకానికి నేను లోలోన సంతోషించాను. అయితే తను ప్రవర్తిస్తున్న తీరికి, చెప్పే మాటలకి ఎక్కడా పొంతనలేదు. దాంతో ఒక టైంలో నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను. అయినా మనసు ఆగక లేదు కమల, నువ్వేదో నా ముందు దాస్తున్నావు. అదేమిటో చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను, నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను. చివరిగా మరో మాట కూడా అన్నాను. నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది. అయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు? మీ వలన పొరపాటా? కలలో కూడా అనుకోకండి మీరు తప్పు చేస్తారని అంది. అయితే ఎందుకు ఆ మౌనం? నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగే భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. తను అప్పటికీ నోరు విప్పలేదు. జీవం లేని ఒక నవ్వు నవ్వి మీరు అపోహపడకండి, అలాంటిదేమీ లేదు.
ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచనిది ఇప్పుడు దాస్తానా అంది. కమల చెప్పింది నిజమే. తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు. నేను అలాగే అరమరికలు లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. తనలో ఎలాంటి అసంతృప్తి లేదని తను ఎంత నమ్మవలికినా అది నన్ను ఆ అసహనానికి గురి చేస్తూనే ఉంది. ఆ రోజు కూడా తను ఎప్పటిలాగే వరండా మెట్ల మీద చేరి ఎదురింటి రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి పక్కన నేను ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది. ఎంత తప్పనిపించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్రమార్గాన్నే పయనించాయి. 60 ఏళ్ల రామనాథాన్ని చూడ్డానికి తను ఎందుకు ఉవ్విళ్ళూరుతుందో నాకైతే అర్థం కాలేదు. అలా అనుకోవడానికి కూడా నాకు బాధేసింది. అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది మరి. ఒకానొక సమయంలో తనని అడిగేద్దామని అనిపించింది. కానీ మనసు రాలేదు. తన విషయంలో నా ఆలోచన స్థాయి అంత అధమంగా ఉందని తనకు తెలిసిందంటే 25 ఏళ్ల పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురం అనే గాజుబొమ్మ బల్లున బద్దలైపోతుంది. అలాగే తన కూతురి వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించడానికి సిగ్గేసింది. కానీ కమల ప్రవర్తన నా ఆలోచనలను మళ్ళీ మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది. కమల యథావిధిగా గుమ్మం ముంగట కూర్చుని రామనాథం ఇంటికేసి చూస్తూ ఉంది. ఆ రోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలుగుతోంది. నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఒక కన్నేసి ఉంచాను. అప్పుడు బోధపడింది కారణం ఏమిటో. రామనాథం ఇంటి ముంగిట చేదబావిలోంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు. 20-23 మధ్య వయసు ఉంటుంది అతనికి. మంచి ఎత్తుతో పాటు స్పృహద్రూపి. నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం. ఏ ఆచ్ఛాదన లేని ఒంటి మీద చెమట పట్టి ఎండకు నిగనిగగా మెరుస్తోంది. మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు. అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది. అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది. మనసు భలే విచిత్రమైనది. నిన్నటిదాకా రంగనాథం గారిని అనుమానించింది. అతడి స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటి వాడిని లూప్ లైన్లోకి నెట్టింది. అయినా మనసుదేముంది, మనం సమర్థించుకోవాలే కానీ ఎలా చెబితే అలా పడుంటుంది. ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మదనం మొదలైంది. అసలు నేను కమలని అనుమానించడం ఏమిటి? ఇన్నేళ్ల కాపురంలో తన మనసు అణువణువు నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తోందో అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అనుమానించడం అంటే పాపం మూట కట్టుకోవడమే. అలా అనుకున్నాక మనసుకి కాస్త ఊరట దొరికింది. మనసు కోతి ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి. ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పునకు కారణమేమిటి? ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకొని చూడడం ఎలా అభిలాషణీయం? అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది? పోనీ ఇలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతోంది? ఎడతెగని ఆలోచనలతో తల దిమ్మెక్కిపోయింది. ఒక పక్క కమలని అనుమానిస్తున్నందుకు బాధ, మరొక పక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యధ. ఇన్ని ఆలోచనలతో సతమతం అవుతూనే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ కమల వైపు అడుగులు వేశాను. ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి, ఏమండి ఇలా రండి, ఒక మంచి మాట చెబుతాను అంది కమలే ఆతుర్తగా. కమల చూపు ఎదురింటి మీదనే ఉండడం గమనించిన నేను ఉదాసీనంగా, చెప్పు ఏమిటి అన్నాను. అటు చూడండి. ఎవరిని? అక్కడున్న అబ్బాయిని. నేను చివుక్కుమన్న నా మనసుని అదుపులో ఉంచుకుంటూ, అవును ఉన్నాడు, అయితే ఏమిటి అన్నాను కాస్త కోపంగా. ఎంత బాగున్నాడో కదూ. అప్పటికి నేను బయటపడలేదు. కమల మీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు. ఉన్నాడు, అయితే ఏంటి? ఈసారి నిష్ఠురంగా పలికాను. తను నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థం కాని పదాలని తనలో తానే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకొని, ఏమండి నా కోసం ఒక పని చేస్తారా అంది దీనంగా. అడిగింది. చెప్పు, ఏం చేయాలి? ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి.
ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. అయినా ఈ ఫ్లోలోనే తన మనసేమిటో బయట పెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి, వాడెవడో అనామకుడిని మన ఇంట్లో భోజనం పెట్టడం ఏమిటి, అసలు పరిచయమే లేకుండా అన్నాను. తను నిష్ఠురకంగా మొహం పెట్టుకొని, ఆ మాత్రం దానికి పరిచయమే కావాలటండి, ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులని పిలవద్దా? తనని ఓరగా చూస్తూ అడిగాను. అయ్యో, వాళ్ళని కూడా పిలవండి, వస్తే సరి, లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి. నేనిక కాదనలేదు. కమల మనసేమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను. కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాలను తయారు చేసింది. 2 రకాల స్వీట్స్ కూడా చేసింది. అంత పని చేసినా తను మాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈలోపు అతడు వచ్చాడు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించి, ఆ తర్వాత అతడి ముందు కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనించసాగాను. కమల, నీ పేరేమిటి నుండి మొదలుపెట్టి అతని పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది. అతడు చెప్పే జవాబులన్నీ శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది. భోజనాలు పూర్తయ్యాక ఒక టవల్లు భుజాన వేసుకొని అతని వెనకే వెళ్ళి అతడు చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి, అదయ్యాక అతడికి గుమ్మం వరకు సాగనంపి వచ్చి నా ముందు కూర్చుంది కమల. ఏమండి అంది తన్మయత్వంతో. ఏమిటి చెప్పు అన్నాను పొడిగా. మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండి ఉంటే ఇదే వయసుతో ఇంతే అందంగా ఉండేవాడు కదండి. నా నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తను అన్న మాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళెంలో పడింది. కమల అన్నాను. అవును కదండి, నా తల ఎటు ఊగిందో నాకే తెలియదు. నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.